నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గన్ న్యూస్. ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయంటే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. ఉదాహరణకు చూసుకుంటే గనక చంద్రగిరి కావచ్చు, ఇటువైపు తాడిపత్రి కావచ్చు, ఇటువైపు గుంటూరు జిల్లా మాచర్ల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ. మరోవైపు రిజల్ట్ వచ్చాక కూడా కాకినాడ పిఠాపురంలో కూడా అల్లర్లు చెలరేగే పరిణామాలు కూడా ఉంటాయని కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇది కూడా అధికారుల నుంచి వస్తున్నటువంటి ఒక లోపాయికారి సందేశంగా మనం భావించవచ్చు. అలాగే ఈ క్రమంలో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఒకవైపు వై నాట్ 175 అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన విదేశాలకు వెళ్తూ ఇంచుమించుగా ఆయన చెప్పిన ఆయన సంఖ్య 151కి దాటి వెళ్తామంటూ కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి మరి ఆయన లండన్ టూర్కి వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు చంద్రబాబు కూడా ఇటలీ వెళ్ళారని కాసేపు, అమెరికా వెళ్ళారని కాసేపు, లేదు దుబాయ్లో ఉన్నారని మరికంతసేపు. ఏంటి విదేశాల పర్యటనలు, దానికి తెర వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మొత్తం ఈ ఎంటైర్ సమగ్ర విశ్లేషణకు సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి లోతైన విశ్లేషణ జరుపుదాం. నమస్తే అండి చంద్ర శ్రీనివాస్. నమస్కారం అండి. ఓవరాల్గా చెప్పాలంటే వైనాట్ పులివెందులు అన్నారు చంద్రబాబు. ఆ రకంగానే పోలింగ్ సరళి జరిగిందని అంటే కనుక కొద్దిగా నాకైతే అనుమానం ఉంది. హైదరాబాద్ నుంచి సుమారుగా 40 lakhs అబవ్ పీపుల్స్ అక్కడ ఏపీకి వెళ్ళి ఓటేసినటువంటి పరిస్థితి. కొంతమంది స్వచ్ఛందంగా బళ్ళు పైన, బైక్స్ పైన వాళ్ళ యొక్క ఫ్యామిలీని తరలించుకుని మరి ఓటు వేశారు. ఓటు హక్కు విలువ ఈసారి ఎందుకో తెలుసుకున్నారా ఏపీ ప్రజలని అంటే కనుక నాకైతే ఇదేదో కొంచెం అనుమానాలు రేకెత్తించే పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నారు. మొన్న తన యొక్క ఏదైతే ఉందో ఐపాక్ వాళ్ళ టీంతో చివరిగా ఆయన సంభాషిస్తూ 151 పైబడి మనం సాధిస్తున్నాం, ఎటువంటి దిగాలు చెందకంటే నేను వెళ్ళొస్తాను మళ్ళీ 31వ తారీఖున అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఇది? వాళ్ళ మాటల యొక్క ఆంతర్యం ఏమిటి? అంత కాన్ఫిడెన్స్గా ఉండడానికి కారణం ఏమిటి? కరెక్ట్. అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారని అనుకోవాలి. మీరు అన్నట్టు 40 లక్షల పైనే. మనకు తెలిసిన గణాంకాల ప్రకారం 46 లక్షల మంది ప్రజలు హైదరాబాద్ సరౌండింగ్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ యొక్క ఉపాధి నిమిత్తం కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం కావచ్చు ఉన్న వాళ్ళు చివరికి కొత్తగా ఓటు వచ్చిన చదువుకున్న వాళ్ళు కూడా కంప్లీట్గా ఈసారి ఓటు అయిపోతే మనం ఉన్నా లేనట్టే అనే భావన వాళ్ళకి కలిగి వచ్చేసింది. 2 తమ భూమిని, తమ ఆస్తుల్ని కాపాడుకోవాలనే ఆలోచన. అవునండి. ఈ ల్యాండ్ యాక్ట్ ఒకటి, ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆస్తి, ల్యాండ్ టైటిలింగ్, ఇవన్నీ గందరగోళమైన పరిస్థితులు ఏమవుతుందంటే ప్రజలకి ఏదైనా తట్టుకోగలరు, కానీ తన నేలకు అన్యాయం జరిగితే, తన భూమి తన వారసత్వంగా అది మనది కాదు అని భావన కలిగితే మాత్రం తట్టుకోలేరు. కాబట్టి అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉందనే భావనలో వీళ్ళేదో దాదాపు ఫస్ట్ టైం విభజిత ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పోలింగ్. ఈ దేశంలోనే అంత పోలింగ్ మామూలు విషయం కాదు. 81.66% అంటే 2.5% పెరిగింది. 2.9% పెరిగింది 79.77 నుంచి. అంటే దేశ చరిత్రలోనే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చేతులెత్తి నమస్కారం పెట్టాడు. ఇంత చైతన్యవంతంగా ఓట్లు వేసాడు. నైట్ 1 గంట దాకా ఎలక్షన్ జరగడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగింది. 3,500 బూతుల్లో ఆఫ్టర్ 12 దాకా నుంచి 2 o'clock జరిగిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. అంటే ఓటర్లో ఎప్పుడు లేని చైతన్యం, ప్రజాస్వామ్యంలో ఓటుకు వినియోగించకపోతే మనం ఉన్నా లేనట్టే భావన కలిగింది. ఇదేంటంటే వైసీపీ వాళ్ళు ఎన్ని ఓట్లు మాయని వాళ్ళు అనుకుంటున్నారు, కూటమి ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉన్నట్టుగా చెప్పాలంటే ఈ సర్వేలని పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ అన్ని 1వ తారీఖు వస్తాయి అంటున్నారు. మీ అంచనా ఏంటో చెప్పేసండి సార్. ఫస్ట్ డెఫినెట్గా అండి ఈ కూటమికి ఏదైతే ఈ ఓట్లు పండియో 46 lakh ఓట్లు దాదాపు 80% కూటమికే పడ్డాయి, ప్రభుత్వ వ్యతిరేకతకే పడింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన ప్రతి ఓట్లు 80% పడింది. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఒక 5 లక్షల మంది వచ్చారు, వాళ్ళలో దాదాపు 90% పడింది. ఇక ఎందుకంటే తన భూమిని పోగొట్టుకోవడం ఎవరు సిద్ధంగా ఉండరు. అది కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని, అంటే ఒక ఓటుకి 2 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చటమే కాకుండా వాళ్ళు ఒక 15 రోజుల ముందే వచ్చి అక్కడ కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళకి అక్కడ ఖర్చులు కూడా వాళ్ళే భరించి, అంటే వాలంటరీగా వచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే చైతన్యవంతమైన ఓటర్లు ఈ కూటమికి. ఇక్కడ ఏంటంటే వైసీపీకి కాన్ఫిడెంట్కి కారణం ఏంటంటే మాకు మహిళలు వాళ్ళకి అన్ని రకాలుగా ఇచ్చాం, తర్వాత వృద్ధులకి మనం ఇచ్చాము, సరే అమ్మఒడి ద్వారా పిల్లలకి ఇచ్చాం, సకుటుంబ సపరివార సమేతంగా మేము న్యాయం చేశాం కాబట్టి మా ఓట్లు అవన్నీ పెరిగినవన్నీ మాయే అనుకుంటున్నారు. ఎప్పుడైనా చూసుకుంటే మనకి గత ఎలక్షన్లో చూసుకున్నా టీడీపీకి ఇక్కడికి మార్జిన్ ఎంత, లిటిల్ బిట్ 32 lakhs ఓట్లే. అవునండి. ఆయనకి 1,50,00,000, 1,23,00,000 దీనికి వచ్చింది. దాదాపు 16 లక్షల ఓట్ల దాకా జనసేనకు వచ్చినాయి. అంటే ఈ మార్జిన్ ద్వారానే 150 సీట్లు వచ్చారు.
151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చింది మంచి మ్యాండేట్ ఇచ్చింది, మీరు మంచి పరిపాలన అందించమని. ఇక్కడ ఏంటంటే ఏం దీర్ఘకాలిక సమస్యలు ఏమి నెరవేరల. రాజధాని లేదు, పోలవరం లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, ఇవన్నీ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ లేదు. ఒకటి ఏదైనా ముఖ్యంగా సక్సెస్ కావాలంటే ఈ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజల దగ్గర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా ఏపీకి నెరవేరలేదు. ఇవన్నీ ప్రజలు చైతన్యవంతం అయ్యారు కాబట్టి ఇంత ఇది. ఇకపోతే 18 సంవత్సరాల నుంచి మనం స్టాటిస్టిక్ గా చెప్పాలంటే 18 years ఓటు వచ్చిన వాళ్ళు దాదాపు 16 లక్షల మంది, 90% కూటమికే వేశారు. ఎందుకంటారు అంటే చంద్రబాబు యొక్క పరిపాలన వాళ్ళు చదువుకుంటారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకుంటాం కావచ్చు, రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టే ఇది ఒక ఐటీ కంపెనీలు హైదరాబాద్ ఇప్పుడు ఈ రోజున రోడ్ మోడల్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆ విజనరీ ఉండాలి. దాంతో ఇప్పుడున్న నటుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో దశాబ్దం ఉన్నాడనే ఒక సినిమా నటుడే కాకుండా రాజకీయాల్లో ఉన్న ఉద్దేశంతో ఈ 2 కారణాల రీత్యా 90% యూత్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయింది. తర్వాత ఈ 18 నుంచి 35 వరకు 35 years 40 years లోపల 35 అనుకోండి, ఈ 18 నుంచి 35 ఓటు బ్యాంక్ ఏదైతే కూటమికే, ఆ 35-40 నుంచి 60 దాకా ఓటు బ్యాంకు మళ్ళా అటు జగన్కి వెళ్ళి. సార్ పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే అధికార పార్టీ కొంచెం తొత్తరపాటు పడింది. 4.5 లక్షల ఓటు వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. 85% గవర్నమెంట్ అక్కడి నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టుగా 85% వాళ్ళే చెప్పారు అధికార పార్టీలు. దాంట్లో 4.5 లక్షల ఓట్లు ఎప్పుడు నేను చైతన్యవంతంగా అయ్యారు. 85% గవర్నమెంట్ అగెనిస్ట్గా వేసారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్తో. ఆ తర్వాత క్రమంలో నేను చెప్పినట్టు 18 నుంచి 30 సంవత్సరాలు ఇటుంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ముదసరి వాళ్ళు, ఒక వయసు వచ్చిన వాళ్ళు మాకు పథకాలు ఇచ్చారనే భావంతో వాళ్ళు వేసారు, క్యూ కట్టారు సార్. వాళ్ళ మహిళలు వాళ్ళకి వేశారు. అదే సమయంలో జెంట్స్లో మార్పు వచ్చింది. జెంట్స్లో వేరే విధంగా వేసారు. తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా, ఈ పిల్లల్లో కూడా కొంతమందికి మార్చి ఎవరి డబ్బులు మనయే కదా మీరు ఎందుకు వేస్తున్నారు అనే భావన కూడా వీళ్ళు కలిగించారు. వచ్చిందంటారా? డెఫినెట్గా అది కూడా కలిగింది. ఇన్ని పారామీటర్స్ మధ్య ఓవరాల్గా చూసుకుంటే సైలెంట్ ఓటు చాలా కీలకం. ఏదైతే ఈసారి పోలైన 2.9% పెరిగిన ఓటే డిసైడ్ ఫ్యాక్టర్. ఓవరి పోరు ఈ 2% ఓట్లలోనే మీరు నమ్మరు నమ్మకపోండి, ఒక 50 నియోజకవర్గాలు అయితే 2000 3000 తేడాతోనే సీట్లు కోల్పోతారు. అంటే మార్జిన్ నెక్ టు నెక్ ఫైట్. ఆ విధంగా ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఒకవైపు ఏమో సిబిఐ పార్టీ పెట్టారు. కాంగ్రెస్ అంటే వాళ్ళకి కొద్దిగా ఒక ఓట్లు పడతాయి, 1000-2000 ఓట్లు పడే ఉన్నాయి, చీల్స్తారు కదా. మడకసిర అనే నియోజకవర్గం ఉంటుంది, అది పక్కా సీటు గెలుస్తారు అనేది ఉంది. మడకసిర అటు సైడ్ అనంతపురం జిల్లా. అది ఎవరిదంటే మన మాజీ హోమ్ మినిస్టర్ మాజీ వ్యవసాయ శాఖ రఘువీరారెడ్డి గారు, అక్కడ ఒకలాంటిది. తర్వాత చీరాల ఆమంచి కృష్ణమోహన్ ఒకళ్ళు, ఆయన కూడా బాగానే ఎలక్షనరింగ్ చేశాడు. అవకాశం ఉంటే 2 ఉంటాయి. ఒక కాలం అంతా అదృష్టం కలిసి వచ్చి విజయమ్మ గారి మాట నెరవేర్చి సైలెంట్ ఓటు పెడితే ఒక ఎంపీగా షర్మిల గారు అవ్వచ్చు, అంతే తప్పితే ఇంకేం ఉండదు. కాబట్టి చీల్చే ప్రతి ఓటు కూడా వైసీపీకి దెబ్బ. అదొకటి. ఆ రకంగా చూస్తే విజయం గారి మాట తీసుకుంటే గనక పులివెందుల్లో జగన్ యొక్క గ్రాఫ్ కూడా తగ్గే అవకాశాలు జర్కిచ్చినట్టే కదండి. రాజకీయాల్లో ఎంటైర్ గా గతంలో ఉన్నటువంటి మెజారిటీ అంత రాకపోవచ్చు. ఏదేమైనా కానీ అండి ఇక్కడ మేకపోతు గాంభీర్యం అనుకోండి, మనం మళ్ళా గెలుస్తున్న భావన కావచ్చు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత రాజశ్యామ యాగం చేసుకొని ఆయన అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్, ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు చెప్పాలి, మేము ఇన్ని సీట్లు ఇన్ని గెలవబోతున్నామని వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు చెప్పాలి. అసలు వాళ్ళకి ఈ భరోసా ఇచ్చేసి మనం దేశం మొత్తం నివ్వెరపోయేటట్టుగా మనం గెలవబోతున్నాం అని సెలబ్రేషన్స్, సెల్ఫీలు దిగటం, దాని వెనక కొంతమంది ఏమో సోషల్ మీడియా ట్రోల్ చేస్తారు. వైసీపీకి ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు, మీడియా మాట్లాడిన వాళ్ళు వెనకున్నారు. తర్వాత చివరికి విశాఖపట్నంలో ఇండస్ట్రీ మీటింగ్ పెట్టిన వాళ్ళు కూడా 1-2 దాంట్లో ఉన్నారు. అప్పుడు పెట్టుబడులు పెడతామని చెప్పి. సరే ఏదైనా బిజినెస్ సమ్మిట్ లో ఇది వాళ్ళకి ధైర్యం కలిగించడం. అది ఎందుకు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సాలిడ్ గా ఇప్పుడు సపోజ్ ఈస్ట్ వెస్ట్ ఏ పోతే ఏ వస్తాయని కూడా వాడికి కూడా తెలుసు. తర్వాత రాయలసీమలో ఎందుకు గ్రాఫ్ తగ్గింది తెలుసు, కోస్తాలు ఎంతవరకు వస్తామో తెలుసు, ఉత్తరాంధ్రలో వాళ్ళకి బలం 60-40% ఉంది, అది కాపాడుకున్నాం అనేది కూడా తెలుసు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఇన్ని రోజులు ఎప్పుడు లేదు సార్. ఎలక్షన్ 13వ తారీఖు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 4th దాకా అంటే ఇన్ని రోజులు ఎప్పుడు లేదు. కాకపోతే ఈ సమయంలో రేపు బూత్ స్థాయి కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలి, క్యాడర్ నిర్వీర్యం అయిపోకూడదు, నిస్తేజంతో ఉండకూడదు. నాకు అధికారం రావట్లేదంటే మొత్తం డీలా పడిపోతారు. ఇకపోతే కొద్దిగా గొప్ప గెలిచే సీట్లున్నే
ఈ 65 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం కదా మనం. ఆ సీట్లు గెలిచే వాళ్ళు కూడా కూటమితో టచ్లోకి వెళ్ళారు అనుకోండి, మొదటగా మోసం వస్తుంది. అందుకని ఆ ధైర్యం కలిగించడానికి చేసేది తప్పితే మనం ఒకటే ఆలోచించుకోవచ్చు అండి. అంబటి రాంబాబు సాక్షాత్ అధికార పార్టీ మంత్రి, చివరికి పోలీసులు తొత్తులు మారిపోయారు అంటున్నాడంటే నువ్వు మంత్రి, ఏ రాష్ట్రానికి ఎవరు మంత్రి ఇప్పుడు అక్కడ? ఇప్పుడు పోలీసులు చంద్రబాబు నాయుడు చెప్పినట్టున్నారంటే మీరెందుకు 150 సీట్లు వచ్చి ఇక్కడ ఎంటైర్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఆడారు? అన్నాబత్తుల శివకుమార్ తెనాలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఓటర్లు కొట్టింది వైసీపీ కాదా? అవును. ఎక్కడో మాచర్లో పిన్నెల లక్ష్మారెడ్డి ఈ రోజు వీడియో వచ్చింది, బూత్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలక్ట్రల్ ప్యాడ్ మొత్తం ధ్వంసం చేశాడు. వీడియో డైరెక్ట్ గా వచ్చింది. ఈవీఎం మిషన్ మొత్తం ధ్వంసం చేశాడు. అంటే ఇంత అరాచకమా? అధికార పార్టీయే కదా. ఎక్కడ తర్వాత తిరుపతిలో జరిగింది ఏం చేశారు? చంద్రగిరి అతన్ని కూడా కొట్టారు కదా, పులవర్తి నానిని కొట్టారు కదా. ఇంత అరాచకాలు చేస్తుంది ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? దీని మీద చర్యలు తీసుకోకపోవటం, చివరికి అనిల్ కుమార్ యాదవ్ నర్సాపేట పరిసర ప్రాంతాల్లో పల్నాడులో కూడా అశాంతి కాసు మహేష్ రెడ్డితో పాటు కలిసి చేసేటప్పుడు ఊరంతా తరిమి కొట్టారు. ఇప్పుడు అక్కడ కూడా అశాంతి ఏంటి, ఏం జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చేసి దాదాపు 12 మంది అధికారులు మారిస్తే సిట్ వేస్తే కానీ తెలియలా. దాదాపు 1450 కంప్లైంట్లు వస్తే అరెస్ట్ చేయాల్సిన 1200 మంది చేయాల్సి ఉంటే చూసింది ఓన్లీ 87 మందిని అరెస్ట్ చేశారు. 87 మందిని 134 ఇన్సిడెంట్స్ జరిగితే మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని సాక్షాత్ సిట్ తీసుకొచ్చి డీజీపీకి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చూసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. అధికార పార్టీ ఇలా చేసినప్పుడు ఏం చేస్తుంది పోలీసు? ఇన్ని 90 బృందాలు వాళ్ళు పంపించారు, ఎలక్షన్ బలగాలు పంపించారు, బెటాలియన్స్. ఇప్పుడు ఇంకా అదనంగా ఒక 10 బెటాలియన్స్ పంపారు. అది కూడా ఎలక్షన్ అయిన తర్వాత 15 రోజులు కూడా ఉండాలని చెప్పారు. ఇకపోతే కాకినాడ, పిఠాపురం ఇదిగా చాలా గొడవలు జరగడానికి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. సమస్యాత్మక గ్రామాలు కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి అక్కడ అడిషనల్గా ఫోర్సులు దిగినాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఓట్లు లెక్కింపయ్యేసరికి ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా తెలుస్తుంది 10 దాకా గ్రాప్ ఏం తెలుస్తుంది, గొడవలకు దిగొచ్చు, విధ్వంసకరమైన రచనలు చేయవచ్చు. ఈ పరిణామాలు ఇచ్చే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి, అయినా కానీ సెంట్రల్ ఫోర్స్లో ఎలక్షన్ కమిషన్ ప్రకారం పనిచేస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ జరిగింది. ఆయన లండన్ వెళ్ళాడు, ఆయన పిల్లల దగ్గరికి విశ్రాంతి అని జూన్ 1 దాకా సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈలోపు బొత్స గారు ఆ ధైర్యాన్ని అందిపుచ్చుకొని అంబటి రాంబాబు నివేదనతో మాట్లాడుతున్నా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేస్తున్నామని. చివరికి ప్రశాంత్ కిషోర్ మీ భ్రమలో ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు మీరు అధికారం కోల్పోతున్నారు. ఎందుకు సార్ ఆయన అంతలా యాంటీ అయిపోయాడు? యాంటీ ఏం కాదు సార్, ఇక్కడ అతను ఎందుకు కూటమి అంతలా సపోర్ట్ చేస్తారు? ఒకప్పుడు 10 years బ్యాక్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి టీమ్ ఇదే మోదీ గారికి పనిచేసింది అధికారంలోకి రాబట్టి. తర్వాత వేరే స్టేట్లో కూడా సక్సెస్ దగ్గరగా ఉన్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ కాలేదు కానీ, బీహార్లో ఆయన ఫెయిలియర్ కానీ ఎవరు రాలేదు కానీ, ఈ దీంట్లో మాత్రం సక్సెస్ పర్సన్, దానికి కాదనలేదు. ఆయన నిర్వేద కాదు వ్యూహకర్తలో. మీరు ఎప్పుడు ప్రొవైడర్ అంటే నేను ఇచ్చేవాడిని అనే గుణం మంచిది కాదు, ఇచ్చేది ఎవరు పుచ్చుకునేది ఎవరు, అది ప్రజలు స్వీకరించరు, నువ్వు బటన్ నొక్కితే అని చెప్పి నీ నియంత్రణ తప్ప ఒకటి పనికిరావు, నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పాడు. ఆయన ఒంటి కాళ్ళతో తెగ తిట్టేదలికి మళ్ళా నిన్న చెప్పాడు, మీరు చూసుకోండి షాక్ అయ్యేది దేశం అంతా కాదు, మీరు షాక్ అవుతారు, వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని మళ్ళీ చెప్పాడు. నేను దీంట్లో 10 years ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే చివరికి దాన్ని బొత్స గారు ఆయన ఏమన్నా దేవుడా మేము అనవసరంగా భ్రమలో పడి ఆయన్ని తీసుకున్నాం, 2019 భ్రమలో పడి తీసుకున్నాం అని చెప్పి బొత్స గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన తీసుకోకుండా ఉండాల్సింది, ఆయన డబ్బు మనిషి, ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదని చెప్పి అంటారు. సరే ఏదేమైనా కానీ ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ అది ఏరు దాటాక వదిలేయటం ఆయన పాలసీ ప్రకారమే ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశారు. అంతే కదా, ఆయన ప్రకారమే నకిలీ ఫేస్బుక్లు అకౌంట్ క్రియేట్ చేసి కొన్నిసార్లు ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి. అవునండి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన లండన్ వెళ్ళాడు విశ్రాంతి, చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారు. ఆయన ఎవ్రీ ఇయర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెకప్ చేసుకోవడానికి వరల్డ్ క్లాస్ డాక్టర్స్ యూఎస్లో ఉంటారు. కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళారట. చెప్పాలి, అక్కడ టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వాళ్ళు ఇక్కడికి ఎక్కడ రాలేదని అమెరికా నుంచి వాళ్ళ సందేశం. అది వైసీపీ లేదు, ఇటలీకి వెళ్ళారని రకరకాల దుబాయ్లో వెళ్ళారు. ఏమో ఎవరు మంత్రి పెనమలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ ఏమో దుబాయ్ ఎందుకు వెళ్ళారని అంటారు. సరే అదే సమయంలో చాలా ఛానళ్ళు కూడా వస్తున్నాయి,
మరి 4 గంటలు ఫ్లైట్ లేట్గా వెళ్ళింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, మధ్యలో 4 గంటలు ఏం చేశాడు, హవాలా డబ్బులు 3 విమానాల్లో పోయినాయి అని చెప్పేసి అధికార పార్టీ అదే టీడీపీ కూడా ఆరోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సరే అదే వాళ్ళు అట్లా ఆరోపిస్తారు, ఈయన మీద వీళ్ళు దుబాయ్లో ఇటలీలో ఉన్నాడని చెప్పేసి. కానీ అమెరికాలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాడు. ఇక ఏంటంటే మనుషులు లేకపోయేసరికి వేరే కంట్రీలో తెలియక రకరకాల ఇది కుటుంబ సభ్యులు ఎవరికి లేరా సార్ చంద్రబాబుతో? వాళ్ళ భార్య కాబట్టి భార్య ఎప్పుడు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించుకుంటారు, తప్పలేదు. ఇక్కడ ఏంటంటే ఎవరికి చెప్పేది కేడర్కి చెప్పి ఉండొచ్చు, చెప్పకుండా ఏమి వెళ్ళరు కదా. ఇకపోతే ఏంటంటే ఇన్ని రోజులు గ్యాప్ అవడం వల్ల ఇన్ని రకాల ఇది తప్పితే ఈ గందరగోళ పరిస్థితులు ఎవరు గెలుపులు ఎవరు ఓటమి అనేది ప్రజలకి అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటారు. అవునండి. ఆ సిచ్యువేషన్ నుంచి మీలాంటి ఛానల్స్ కావచ్చు, వేరే ఛానల్స్ కావచ్చు, ఏ జిల్లాలో ఏ ఉత్తరాంధ్ర ఎట్లా, రాయలసీమ ఎట్లా, కోస్తా ఎట్లా అంటే ఒక రకంగా ప్రజలకి అలా ఉంటుందనే చైతన్యం కలిగిస్తున్నారు. ఆ కలిగించడం వల్ల ఏంటంటే కొద్దిగా టెన్షన్స్ పోయి ఒక మంచి వాతావరణంలో సరే ఎవరు గెలిచినా ప్రభుత్వ వ్యతిరేకత గెలిస్తే కూటమి వస్తే మంచి పరిపాలన ఇస్తారేమో, లేకపోతే కాదు మహిళలంతా కూడా వన్ సైడ్ వేసారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడు. అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనం. అండ్ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆశలు పెట్టుకున్నది రాయలసీమలో ఉన్నటువంటి 52, దక్షిణ కోస్తాంధ్ర అంటే కొంచెం ప్రకాశం, నెల్లూరు ఈ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర మీరు చెప్తున్నట్టు 35 స్థానాలకు సంబంధించి. సో వాటిపైన ఆశలు పెట్టుకుంది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు లేదా? కడపలోని వైఎస్ అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకుని ఈ రోజు అంటే 2019లో కాస్త సెంటిమెంట్తో వైఎస్ వివేక హత్య కేసును సెంటిమెంట్గా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిందని అంటున్నారు ఇటు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడు అదే బూమ్రాంగ్ కాకపోతుంది వైఎస్ఆర్సీపీకి అనేది కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి మాట. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? డెఫినెట్గా అన్ని చోట్ల సెంటిమెంట్లు ఎన్ని పనిచేయవు. వివేకానంద కేసుని ఒక రకంగా వైసీపీకి అనుకూలంగా మార్చి నీరు గార్చిందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత నీరు కార్చింది, ముందు అనుకూలంగా మార్చుకుంది, తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా సునీత గారు ఆరోపించినట్టు నీరు గార్చింది. సరే అది పక్కన పెట్టండి. చివరికి వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాల్లో మా నాన్నకి అన్యాయం జరిగిందనే భావనతో సునీత గారు ఎంత ఆమె పోరాడుతుందో ఒక మంచి డాక్టర్ ఆమె. అవునండి, అవును, చాలా స్పెషలిస్ట్. అవునండి, అవును. ఆమె అప్ టు సుప్రీంకోర్టు దాకా పాపం తెగ తిరుగుతా వాళ్ళ నాన్నకి న్యాయం రేపు మా నాన్నగారికి ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో పోరాడతాం మామూలు విషయం కాదు. ఆమెకు సపోర్ట్గా షర్మిల గారు కూడా. ఇవన్నీ కూడా ఒక అవినాష్ రెడ్డి గారికి ఒక విపత్కరమైన పరిస్థితి. ఏదైనా ఊహించినది జరిగితే ఏదైనా జరగవచ్చు కడపలో. సరే రాయలసీమలో మీరు అన్నట్టు 52 నియోజకవర్గాల్లో పోయినసారి 49 సీట్లు వచ్చినాయి సార్. అవునండి, 49. చంద్రబాబు నాయుడు, చిత్తూరు, హిందూపురం, ఉరవకొండ, అవకాశం 3 తప్పితే క్వీన్షిప్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది విపరీతంగా బలిజల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళకి బలిజలు దాదాపు 52లో 30 నియోజకవర్గాలు గెలిపోవడం వాళ్ళ చేతిలో ఉంటాయి. రాజంపేట కాడి నుంచి కడప పులివెన్నీ చూసుకుంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగిందన్న భావనలో ఉన్నారు. అది కాకుండా ఓన్లీ కడపకు మాత్రమే చేసుకున్నారు. కడప కూడా కడప స్టీల్ అన్నారు. అది కూడా సాక్షాత్తు షర్మిల గారు చెప్పారు. సొంత సిస్టర్ చెప్తే నమ్మరా? అదే సమయంలో 34లో ఇప్పుడు రాయలసీమలో ఏమవుతుంది, 26 సీట్ల దాకా కూటమి గెలిచే అవకాశం. 26 సీట్లు అంటే ఇంకెక్కడితో భారీ మెజార్టీ చూడబోతుంది అక్కడ డెఫినెట్గా వస్తుంది. ఇకపోతే మీరు అన్నట్టు రెండోది ఉత్తరాంధ్ర కంచుకోట్లాగా తూర్పు కాపు ఈక్వేషన్స్లో ఆయన మంచి సోషల్ ఈక్వేషన్స్ చేశారు. బొత్స ఫ్యామిలీ కావచ్చు, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. దాన్ని ఊహించిన విధంగా ఏంటంటే అక్కడ కాపాడుకుంటా 50-50 రేంజ్లో అక్కడ వెళ్ళిన చివరికి ఉత్తరాంధ్రలో అవుట్ ఆఫ్ 35లో 20 సీట్స్ కూటమికి వస్తాయి. 28 మిగతా 15 సీట్లు వైసీపీకి అవకాశం ఉన్నది. ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు. 34 నియోజకవర్గాల్లో దాదాపు 25 సీట్లు, 25 నుంచి 28 సీట్లు. అంటే మిగతా రిమైనింగ్ అంటే సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో. అది 7 సీట్ల 8 సీట్ల ఓన్లీ సింగిల్ డిజిట్ డెఫినెట్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అట్లా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అవా అనేది పనిచేసింది. ముఖ్యంగా ఇక్కడ బలంగా ప్రతి నియోజకవర్గంలో 25-30% కాపు ఓట్లు ఉంటాయి. ఈ సాలిడ్గా 90% పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. కాబట్టి గోదావరి జిల్లాల్లో 2 జిల్లాలు కలిపి 34 నియోజకవర్గాల్లో 26 సీట్లు వస్తున్నాయి అంటే దీన్ని బట్టి అర్థం. అదొక పెద్ద దెబ్బ. అంటే పోటాపోటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇకపోతే మిగిలింది కోస్తాలో మీరు చూసుకుంటే కృష్ణా జిల్లా 15 నియోజకవర్గాలు, పక్కన 16, సరే గుంటూరు ఉంది 17 నియోజకవర్గాలు, తర్వాత నెల్లూరు, తర్వాత ప్రకాశం. ఈ వరుసగా చూసుకుంటే
నెల్లూరులో ఒకప్పుడు కంచుకోటగా ఉన్నాయి. నెల్లూరులో అవును. కీలక వ్యక్తులు వెళ్ళిపోయారు. అవును. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే సీతారెడ్డి కావచ్చు, అవునండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనందరావు రెడ్డి, వాళ్ళ బ్రదర్స్, వీళ్ళు. తర్వాత మేకపాటిలో ఒక బ్రదరు, ఆ, వీళ్ళందరూ వెళ్ళిపోవటం. అవునండి. అవును. అంటే కీలకమైన వ్యక్తులు వదులుకొని చివరికి విజయసాయి రెడ్డికి అక్కడ ఓడిపోయే పరిస్థితి ఓడిపోయే వచ్చింది. పరిస్థితి వచ్చింది. నెల్లూరు కోల్పోయారు. ఉమ్. చివరికి పోతే అక్కడ ప్రకాశం మాత్రం కొద్దిగా ఎడ్జ్ ఉండేది, కొన్ని సీట్ల అవకాశం ఉండేది. ఇకపోతే గుంటూరు పూర్తిగా ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎఫెక్ట్ ఏమీ ఉండదంటారా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఒకటి గెలుస్తాడండి. ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీకి వెళ్ళిపోయాడు కదా, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు కదా. కూటమికి సంబంధించి అక్కడ గ్రాఫ్ ఎలా ఆ గ్రాఫ్ కూటమికి అక్కడ బాగుంది. ఎందుకంటే ఒంగోలు టౌన్ అట్లా ఉంటుంది. ఆయనకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సంబంధం. అవునండి. అవును. ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీకి టీడీపీకి వచ్చాడు. వెళ్ళారు. అవును. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకళ్ళు గెలిచే అవకాశం ఉంది, కానీ ఉమ్. అది కూడా హోరావరి పోర్లో. ఇకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ దెబ్బపడే ఉంటుంది బాగా వచ్చిన సీట్లలో. తర్వాత గుంటూరు అయితే అసలుకి ఆల్మోస్ట్ 1-2 తప్పితే. ఎందుకంటే రాజధాని విషయం రాజధాని విషయంలో బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఉండదు అని అనుకుంటున్నారు, కానీ డెఫినెట్గా ఉంటుంది. చాలామంది మోడీ గారు కూడా చెప్పలేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అవునండి. దాన్ని ఎవరి వల్ల అన్యాయం జరిగిందనే భావన వైసీపీ వల్ల అనేది అందరికీ ఉంది. కాబట్టి అక్కడ దెబ్బపడే ఉంటుంది. ఆ పక్కనున్న 17 కృష్ణా జిల్లాలో 1-2 సీట్లు తప్పితే ఆల్మోస్ట్ కూటమి వస్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ విధంగా కోస్తా చూసుకుంటే 35 సీట్లు వస్తున్నాయి అవుట్ ఆఫ్ 54. మరి ఈ విధంగా చూసుకుంటే బొటాపోటీ మెజార్టీలో ఈ కూటమికి టీడీపీకి 85 సీట్లు కావచ్చు, తర్వాత జనసేనకి ఒక 17 సీట్లు, బీజేపీకి ఒక 3 సీట్లు, 3 లేకపోతే 4 అనుకో, ఏదైనా 106 సీట్లు. ఒక 106 సీట్లు తగ్గకుండా నేను మొదలు అంతకుముందు కూడా చెప్పాను, ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్పారు కదా, ఆ 106 సీట్లతో బోటాబోటి మీద. అంటే ఇది కేవలం 69-70 స్థానాల మధ్య ఆగిపోతుంది. అంతే 60 అధికార పార్టీ ఆగిపోతుంది. కాంగ్రెస్కి ఒకటి 68 సీట్ల దగ్గర ఆగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంపీ సీట్స్ కూడా చాలా కీలకం. ఎంపీ 25 సీట్లు పోయినసారి 22 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ పరిస్థితి లేదు, 7-8 సీట్లతోనే పరిమితం అయ్యే. ఎందుకంటే బీజేపీకి రాజమండ్రి ఒకటి, అనకాపల్లి, నర్సాపురం ఈ స్కోప్ ఉంది, ఈ స్కోప్ 6లో అంతే. అది హోరావరి పోర్లో. ఇకపోతే ఇంకా మిగతా ప్లేసుల్లోకి పోతే కానీ జనసేన 2 సీట్లు, అటు మచిలీపట్నం భారీ మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాకినాడ కూడా హోరావరి పోర్లో పవన్ కళ్యాణ్ వల్ల క్రాస్ గట్టెక్కే అవకాశాలు స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కే అవకాశం. ఎందుకంటే పాపం చల్మల్ సెట్ సునీల్ కి 3 సార్లు ఓడిపోయారు. ఈసారి సింపతి ఉన్నా కూడా పవన్ పిఠాపురంలో పోటీ చేయడం వల్ల అక్కడ ఒకటే సార్, పిఠాపురం పోటీ చేయటం, కాకినాడ కింద పిఠాపురం ఉండటం, తర్వాత కాకినాడ రోడ్లు, కాకినాడ అర్బన్, తర్వాత కావచ్చు జగ్గంపేట, ప్రతిపడి ఇవన్నీ కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక తుని ఒకటి ఓడిపోతుంది. అవును, దాడిశెట్టి రాజా యనమల రామకృష్ణుడు కూతురు దివ్య మీద కృష్ణుడు అటు వెళ్ళిపోవటం, ఆయన దాదాపు 20. కాబట్టి ఏదైనా కానీ అక్కడ అదొక్కటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. మిగతా అన్ని సీట్స్ 6 సీట్స్ గెలిచే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ని ప్రైజ్ చేసినట్టు ఎవరిని చేయలే. ఎందుకంటే తన కోసం పిఠాపురం ముందు పార్టీకి అత్యధికంగా సహాయం చేశాడు. అతను పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల ఆయన ఎంపీ కాబోతున్నాడు. లేకపోతే 14 లేకపోతే మిగతా 17 సీట్లు వాళ్ళు పోటీ చేసే దాంట్లో ఇంచుమించుగా 10 స్థానాలు 12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మిగతా 7 వైసీపీ తీసుకునే అవకాశం. ఏదేమైనా కానండి హోరాహోరీ పోరు, లిటిల్ బిట్ ఆ 2%లోనే ప్రతి సీటు కూడా 1000-2000 ఓట్లు. అంటే డి అంటే డి అనే విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. ఏదో వీళ్ళు అనుకున్నట్టు 150 దాటితే అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ప్రకారం. అదేవిధంగా టీడీపీలో నాయకులు అన్నట్టు 140 మాకే వస్తాయి, ఎవరు లేకపోయినా అనేది లేదు. కానీ హోరాహోరీ పోరులో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. తక్కువలో తక్కువ 15 నుంచి ఒక 20 స్థానాలు వస్తాయి. 88 నుంచి 88 మ్యాజిక్ ఫిగర్, 88 సీట్లు, 108. అంతకు మించి వచ్చే ప్రసక్తి లేదు. 20 స్థానాలు లోపే. ఒకవేళ తక్కువ చెప్తున్నారు మాకు ఇన్ని వస్తాయి అని చెప్పేసి మళ్ళీ కూడా తిట్టుకోవచ్చు. తిట్టుకున్నా మనం ఏం చేయలేము. అవునండి, సాలిడ్గా వాస్తవాలు చెప్పాలి కాబట్టి. సాలిడ్గా సైలెంట్ ఓటింగ్ ఎలా జరిగింది, మహిళల ఓటు ఎట్లా ఉన్నారు, ఎస్సీ ఓటు బ్యాంక్ కూడా జగన్కి ఇప్పటికీ ఉంది. అవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. అవునండి, అవును. అవన్నీ పారామీటర్స్. సార్, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని అంతలా ప్రగాఢంగా నమ్మడానికి అంటే ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? క్రిస్టియానిటీ. అవునండి, అంటే ఒక కులానికే మీరు పరిమితమా? మీరు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ స్లబ్ ప్లాన్లో మా అన్ని పథకాలని 10 పథకాలు తీసేశారని కూడా వాళ్ళ నుంచి ఆరోపణ ఉంది. కానీ అతను ఓన్ చేసుకోవడం ఆంతరం ఏంటంటే
జగన్ మావాడు అనేది ఓన్ చేసుకున్నారు. డెఫినెట్గా ఓన్ చేసుకున్నారు. ఆ. మీకు కొన్ని మరి అదే కులాల ప్రాతిపదికన ఈయన కంట కడతారు పవన్ కళ్యాణ్. అదే కదా ఇక్కడ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది కూడా అదే. ఆ. ఇప్పుడు ఆయన ఎస్సీ కన్వర్ట్ తెలుసు. ఇప్పుడు కూడా భద్రాచలం రాముల వారి దగ్గర కానీ తిరుమల పట్టు వస్త్రాలు సమర్పించడంలో కానీ మొన్న ఒంటిమిట్ట రామాలయం ఎప్పుడు భార్యతో పాటు వెళ్ళి భార్యాభర్తలు సమర్పించరు, తెలిసిన విషయం. అవునండి. కానీ మళ్ళీ రాజశ్యామల యాగం చేస్తారు మళ్ళీ అధికారులు రావడం. ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ స్వామి స్వరూపానంద సరస్వతి విశాఖ శారదాపేట ఎందుకు మళ్ళీ స్వాముల ద్వారా మన 5 రోజులు రాజశ్యామల యాగం చేశారు. సరే అంటే అధికారం రావడానికి హిందూ మతం కావాలి, లేకపోతే ఓట్ల కోసం క్రిస్టియానిటీ కావాలి. ఇక్కడ ప్రజలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 160 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రాముల వారి ఇక్కడ తల కూడా తీసుకు అంతర్వేద రథం కూడా తగిలిపడిపోయింది. ఇవన్నీ ఏంటంటే ఆయనకి లా అండ్ ఆర్డర్ పట్ల, తర్వాత జాబు ఉద్యోగాల పట్ల అంత చిత్తశుద్ధి లేదనేది ముఖ్యంగా యూత్లో కలిగింది. ప్రభుత్వ వ్యతిరేకత రాగొట్టు మామూలు విషయం కాదు కదా. ఎన్ని పారామీటర్ వల్ల జగన్ ఎన్ని బటన్ నొక్కి ఎన్ని పథకాలు ఇచ్చినా మహారాష్ట్రం అభివృద్ధికి రాజధాని లేదు కదా, ఉద్యోగాలు లేవు కదా, రోడ్లు లేవు కదా, మౌలిక సదుపాయాలు లేవు కదా, ఐటీ కంపెనీలు లేవు కదా. ఇన్ని లేనప్పుడు ఎన్ని ఇచ్చినా ఉపయోగమైంది. సార్ 99.99% మేము అమలు చేసేస్తామని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నిజంగానే అమలు చేశారంటారా? అలా అయితే ఉద్యోగులు ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే కదా ఈరోజు వ్యతిరేకత మీద ఉన్నారనేది కూడా ఒక మాట వినిపిస్తోంది. మరోవైపు దశలవారీ మద్యపాన నిషేధం, ఈ మద్యపాన నిషేధం అమలు అయ్యాకనే మిమ్మల్ని ఓట్లు అడుగుతానని కూడా గతంలో అన్నాడు ఆయన 2019 బిఫోర్ ఎలక్షన్స్. సో ఆ టైంలో ఆ హామీ ఏమైంది, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటే హామీలు అమలు చేసినట్ట లేనట్ట? లేదు, బటన్ నొక్కితే పథకాలు అనేది ఆయన 80% చేశారు. 99 అంటున్నారు కానీ 80% చేశారు. బట్ అందరి ఖాతాల్లోకి వెళ్ళలేదు ఆ బటన్ అనేది. కొన్ని వైసీపీ ఖాతాలోకి వెళ్ళి అని అంటారు. ఇక్కడ వెళ్ళిన మాట వాస్తవమే, అది కొంత మేరకి. అది ఎంతవరకు పనిచేస్తుంది, కొంతవరకు తీసుకుంటున్నారు, కొంతవరకు ఈ డబ్బులు మనయ్యే భావనలో సైలెంట్ ఓటుగా చెప్పకుండా కూటమికి వేసిన వాళ్ళు ఉన్నారు. సాలిడ్గా దీనికి వేసిన వాళ్ళు, వైసీపీకి వేసిన వాళ్ళు ఉంటారు. అంటే పల్లెటూరు ఓట్లు, దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళు, పల్లెటూరు ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు వైసీపీకి రూరల్ ఓట్ బ్యాంక్ మీద నమ్మకం పెట్టుకున్నారు. అదే పట్టణ ఓటర్లు సాలిడ్గా ఇది ఉంది. పల్లెటూరులో కూడా అవేర్నెస్ ఉన్న చదువు ఉన్నారు, మళ్ళీ కూటమికి వచ్చింది. కాబట్టి ఎన్ని పారామీటర్ మీద ఎప్పుడైతే బయట నుంచి వచ్చి రాష్ట్రంలో ఓటేశారో ఆ ఓట్లే కీలకం. దాంట్లో వైసీపీ విప్లవం చెందినట్టే. ప్రభుత్వ వ్యతిరేకతని అధికార పక్షం, ఈ ప్రతిపక్షాలు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామనే ఆలోచనని, మీ ఓటు విలువైంది వచ్చి ఓటేయండి, మమ్మల్ని జిందాబాదులు ముఖ్యమంత్రులు అంటాం కాదు అని చెప్పేదానికి అది బాగా బలంగా కలిగింది. తన భూమి కోసం, తన హక్కు కోసం ఓటేయాలని. సరే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే అది కేంద్రం తీసుకొచ్చిందా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటారా? ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చింది. సాక్షాత్తు పురంధేశ్వర్ గారే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది తానే అని గతంలో ఒకసారి చెప్పారు. ఎందుకు దాన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళలేకపోయారు అంటే అధికార పార్టీ? చివరి స్టేజ్ వరకు అదే ఎందుకు అని చెప్పలేదంటే చివరి 1 వీక్ లో మారింది. సిపిఐ నారాయణ అయితే అక్కడ రాయి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముందు ఆ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మన ల్యాండ్ ఎవరు తీసుకోవడానికి లేదు, ఒకవేళ ఈ ఫోటో వేసుకున్నా అని చెప్పి చివరి 1 వీక్ లో సిపిఐ నారాయణ చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కొన్ని అనాలోచితమైన ఇదిలో ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేసే ఇదిలో విఫలమయ్యారని మనం అనుకోవాలి. ఇకపోతే రెండోది, మీరు మద్యపాన విషయం, దశలవారి మద్యపానం చేయందే నేను మిమ్మల్ని ఓటు అడగనన్నారు. అసలు మద్యం ఏర్లైపోతుంది, అక్రమ మద్యం, గంజాయి ఎన్నిటికి అడ్డాగా మారిపోతే దీని మాటను అనేక మందిని వృద్ధులు చంపేసి ఈ గంజాయి మత్తులో ఎర్రచందం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా. మూడోది, మీరు అన్నట్టు సిపిఎస్ రద్దు చేయకపోవటం, ఎంప్లాయీస్ లో చాలా ఇప్పటికీ ఎరేర్స్ రాలా, వాళ్ళకి ఉపయోగం ఏంది, ఇది వాళ్ళు తీవ్ర వ్యతిరేకం. దీంతో పాటు జాబ్ క్యాలెండర్ అనేది జీవితంలో 5 సంవత్సరాల్లో అధికారంలో వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తే ఏజ్లు పెరిగిపోతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా చూసిన ఎంత 40 ఏజ్ పెంచారు. ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడ స్లో. అక్కడ కూడా రాజధాని తర్వాత మన ఉద్యోగాలు మనకు కావాలి అనే భావన వాళ్ళకు కూడా ఉంటుంది కదా. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, తీర ప్రాంతం అంత ఉండి పరిశ్రమలు లేవు. ఇప్పుడు ఒక సముద్రం కూడా లేదు హైదరాబాద్లో, కానీ హుస్సేన్ సాగరే సముద్రం కానీ అందరిని నక్కుని చేర్చుకునేది హైదరాబాద్. 3000 ఐటీ కంపెనీలు ఉన్నాయి, అందరూ బతుకుతున్నారు ఇక్కడ. మరి సముద్రం ఉండి
గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉండి ఎందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేవు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు, ఎందుకు ఐటీ కంపెనీలు రావట్లేదు, ఎందుకు మరి అధికార పార్టీ ఏం చేస్తున్నట్టు? 22 మంది ఎంపీలు మీరు ఉన్నారు, రాజ్యసభలో కలిపి 30 మంది ఉన్నప్పుడు ఏ రోజు ప్రధానమంత్రి గారిని ఎందుకు అడగలేకపోయారు? అవునండి. ఇక్కడ కూటమికి ప్లస్ ఏంటంటే మోదీ గారు విభేదించడం, అమిత్ షా విభేదించడం, మేము జగన్తో లేవు అనే భావన లాస్ట్ 15 రోజులు బలంగా తీసుకెళ్ళారు. అది కలిసి వచ్చింది. కూటమికి ఇంకో ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఓటు చెల్లకుండా చేద్దాం, కలిసి వెళ్దామని ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో టీడీపీని తీసుకొచ్చి దీంట్లో కలపటం, అది ప్లస్. అదేవిధంగా అభివృద్ధికి అవినీతిమయమైపోయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అగ్రభాగాన్ని ఉన్నది, రాష్ట్రం అవినీతిమయమైపోయిందని సాక్షాత్తు మోదీ గారు చెప్పడం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పడం, దానికి దిశగా ఎలక్షన్ సరిగ్గా జరిగిద్దో లేదన్న పరిస్థితి నుంచి పర్ఫెక్ట్గా సెంట్రల్ ఫోర్స్ని దింపి ఎలక్షన్ పర్ఫెక్ట్గానే చేసి కొన్ని చదురుబాట్లు సహజంగా జరుగుతాయి, అవి కూడా ఎందుకు జరిగినాయి అనే పాయింట్లో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటర్లు చైతన్యవంతులు. ఈ ప్రజాస్వామ్య విజయం ఎవరు గెలిచినా వాళ్ళదే, ప్రజలదే. సో ఈ క్రమంలో మరొక వైపు అతిపెద్ద ఇష్యూ ఏంటంటే బెట్టింగ్ జోరుగా సాగుతోంది. 1000 కోట్లు, అది 20,000 కోట్ల 30,000 కోట్లు అనేది తర్వాత విషయం. ఈ ఊహాగానాల మధ్య కూటమి గెలుస్తుందని ఇటు వీళ్ళు టీడీపీ శ్రేణులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, బీజేపీ అభిమానులు కావచ్చు, మరోవైపు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటుంటే మొన్నటి జగన్ మాటలతోటి ఇంకాస్త బెట్టింగ్ జోరుగా పెరిగింది వాళ్ళ యొక్క వర్గం నుంచి కూడా అనేది కూడా మరొక మాట వస్తుంది. తప్పలేదండి. ఐపీఎల్ మనం బెట్టింగ్లు అనుకుంటాం, తర్వాత మన రేవ్ పార్టీలు కూడా ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అన్న ఉద్దేశంతో కర్ణాటక వెళ్ళి బెంగళూరులో నిన్న చూసాం రేవ్ పార్టీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఐపీఎల్ ఎన్ని పక్కన పెడితే 20,000 కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి ప్రస్తుతం. ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద దాదాపు 1000 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుందంటే పిఠాపురం మీద ఆల్రెడీ 500 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. 1000 కోట్ల రూపాయలు ఆయన మీద, ఆయన ఓడిపోతారని బెట్టింగ్ చేశారు, గెలుస్తారని అందరూ బెట్టింగ్ చేశారు. అక్కడ చైతన్యవంతులు 86.87% ఓట్లు, గతంలో కంటే ఇప్పుడు ఇంకా 5% పెరిగింది. ఆ పెరిగిన ఓటు అంతా కూడా వన్ సైడ్ పవన్కే వేశారు. దాంట్లో మొత్తం ఓట్లు 2,36,309 ఓట్లు, అంటే 2,05,369 పోలైనవి. అంటే 88% దాదాపుగా సాలిడ్గా వచ్చారు. అంటే చైతన్యం ఎవరు రాకుండా ఎవరు లేరు. అదే సమయంలో మనం చూస్తే హైదరాబాద్ కొన్ని కాన్స్టిట్యూన్సీలు 50-49% పోలేదు. ఎందుకంటారు అక్కడ పోలింగ్ టైంలో ఇక్కడ ఎందుకు తగ్గింది? ఓటర్లు ఎందుకు తగ్గి అంటే అండి, ఇక్కడ ఓటేస్తే మనకు ఉపయోగమైందనే భావన చదువుకున్న వాళ్ళు ఎక్కువ అది అనుకోవచ్చు. ఇంకోటి కూడా లేదంటారా, డబుల్ కొంతమంది డబుల్ ఓట్లు ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు కుదరదు, తీసేస్తున్నారండి. ఇకపోతే పురుషులు 103,604 మంది ఓట్లేసారు సాలిడ్గా, స్త్రీలు 101,762 మంది వేశారు, ట్రాన్స్జెండర్స్ 3 వేశారు. అంటే చైతన్యవంతమైన పిఠాపురం ప్రజలు ఈసారి మార్పు కోసం ప్రయత్నం చేశారు. ఇంతమంది కలిసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తారా? చివరికి కడపలో ప్రచారం ముగించే జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో వచ్చి పవన్ ఓడిస్తే ముగింపు ఎంచుకోవటం ఇంకో 10,000 ఓట్లు అదనంగా పడుతున్నాయి ఆయనకి. అంటే ఆ రోజుతో గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, మెజారిటీ కూడా పెరిగింది. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ ఆ జిల్లా వాడే కదా, అవునండి, అక్కడ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం ప్రారంభించిన వ్యక్తి, వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి తెలుసు కదా. మరి రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీటింగ్ ఇక్కడ పెడతాం ఏంటి, మాకు వంగాగీతను గెలిపించండి, నా చెల్లెలు నా అక్కయ్య మా అమ్మ లాంటిదని చెప్పేసి ఆయన మాట్లాడింది నవ్వుతా చూసాం మనం. అక్కడ ఏంటంటే పోటీ నాకు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా పవన్ అనే పాయింట్ ఆఫ్ ఇండికేషన్ ఇచ్చేసారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీకు ఎందుకు ప్రధానంగా ఆయన్నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు, 3 పిల్లలు అని, ఎందుకు ఆయన అంటే మీకు భయమా అంటే నేను అసలు పట్టించుకోను, ఆయన ఎవరు సార్. ఆయన పట్టించుకోరు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను సార్, ఆయన పట్టించుకోలేదు. కానీ మోస్ట్ పాపులర్ పర్సన్ పొలిటికల్గా ఈ రోజున ట్విట్టర్లో మోదీ గారు మించి వచ్చాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా? ట్విట్టర్ తెలియదు ఆయనకేమి? ప్రథమ స్థానంలో పవన్ కళ్యాణ్ వచ్చాడంటే 2వ ప్లేస్లో మోదీ, 3వ ప్లేస్లో రాహుల్ గాంధీ. అంటే దీన్ని బట్టి పవన్ స్టామినా ఏందో ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన దశాబ్దం పైన పార్టీ పెట్టాడు, సొంత డబ్బు ఖర్చు పెట్టాడు, కోట్ల రూపాయలు, ఎవరి జేబులో రూపాయి తీసుకోలేదే. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత కంపెనీల్లో, సొంత పత్రికల్లో, సొంత ఛానల్స్లో నుంచి 1 రూపాయి సైనిక నిధికి కానీ ఇక్కడ డొనేట్ చేసింది ఉందా? 5,000 మంది రైతులకి
34 కోట్లు ఇచ్చాడు సార్. ఎవరు ఇస్తారు సార్? సార్ ఇక్కడే మరొక విషయం పవన్ పైన వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఇన్సూరెన్స్ మీకు బీమా కల్పిస్తాం, జీవిత బీమా కల్పిస్తామని 500 రూపాయలు వసూలు చేస్తున్నారు కదా కార్యకర్తల నుంచి. అందులో కనీసం ఫోన్పే, పేటిఎం లాంటి ఇటువంటి ఆన్లైన్ సంస్థల్లోని 110 రూపాయలు పెడితే 5 lakhs వస్తుంది. మీరు 500 తీసుకుని మీరేం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపించాల్సింది ఎవరు? ఇది స్కామ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ చేతిలో. సార్ ఆయనకి అసలు డబ్బు అవసరమా? అవసరం లేదు. లేదు కదా. ఏ కార్యకర్త అయినా మా దగ్గర అన్యాయంగా 500 వసూలు చేశారని చెప్పారు వీళ్ళకి పోయి. సరే వీళ్ళు ఇట్లా చెప్తున్నారే, మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టు మనం ఏదన్నా చిన్న షాప్కి వెళ్తే, కిల్లీ షాప్కి వెళ్ళి ఒక పేపర్లు కొనుక్కున్నా, లేకపోతే చాక్లెట్స్ కొనుక్కున్నా, సోప్ కొనుక్కున్నా మనం ఫోన్పే ఉంటుంది. మరి మద్యం ఏ దేశంలో లేని విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రం లేని విధంగా ఫోన్పే లేదు, ఏమి లేవు, ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. దీని మాటను 30,000 కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారు, ఎలక్షన్ ఖర్చు పెడతారు. మరి దానికి ఎందుకు దానికి సమాధానం చెప్పరా? ఈ మాత్రం సమాధానం చెప్పరు. ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకెందుకు? అది వాళ్ళే ఆరోపించాలా? కార్యకర్తలు సరే 500 కడుతుంటే నాకు పార్టీ కోసం ఉపయోగపడుతుందనే భావంతో ఇవ్వచ్చు కదా. దాని మాటను వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇండివిజువల్గా ఆయన క్యాష్ ఎంత సొంత డబ్బులు ఇస్తున్నాడు? ఎక్కడో చిన్న బోర్డుల దగ్గర పడితే అధికార యంత్రం కంటే ముందే పోయి వాళ్ళకి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళందరికీ వలలు ఇచ్చాడండి. ఎక్కడో ఉద్దాన సమస్యలు దశాబ్దాల తరబడి టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, కొన్ని వేల మంది చనిపోయేదాకా ఉద్దానం తెలియదా ప్రపంచానికి? అది పవనే ఎందుకు టేకప్ చేశాడు? లండన్ నుంచి డాక్టర్ని ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చాడు? దీర్ఘకాలిక సమస్యను అక్కడ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి చివరికి రీసెర్చ్ సెంటర్ కూడా ఆయన ఓకే అనుకున్న తర్వాత టీడీపీ ప్రయత్నం చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీని అంతటి కారణం ఎవరు? 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార అని మంచినీటి పథకం కూడా తీసుకొచ్చారు. ఏదంటే దీనికి కారణం ఎవరు? అంటే దీర్ఘకాల సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ ఎమ్మెల్యే కాదాయన, ఎక్కడ గెలవలేదు ప్రజలు, కానీ పోరాడుతున్నాడా లేదా? విశాఖ స్టీల్ కోసం పోరాడుతున్నారా? అఖిలపక్ష మీటింగ్ వేసేసి విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం కాకుండా అదే మనం తీసుకొద్దాం అని చెప్పేసి నేను మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకుంటే అఖిలపక్షం వెళ్ళాలా? మరి ఎవరి తప్పు ఇక్కడ? అంటే ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు ఆరోపణలు సహజం. ప్యాకేజ్ స్టార్ అంటారు, మ్యారేజ్ స్టార్ అంటారు, అసలు అసెంబ్లీ అడుగు పెట్టనివ్వమంటారు, పెట్టండి చూద్దామంటాడు. మరి ఇప్పుడు రేపు 15 మంది ఎమ్మెల్యేలతో వెళ్తున్నాడు, చూడమనండి. 15 మంది ఎమ్మెల్యేలు డెఫినెట్గా 15 తక్కువ కాకుండా వెళ్తున్నారు. అప్పుడు ఆయన ఆట ఆయన ఆడతాడు అసెంబ్లీలో, అప్పుడు రాజకీయం బాగుంటుంది కదా. సో పొత్తుల్లో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, పవన్ తీసుకున్న నిర్ణయాలు కరెక్టే, 100% కరెక్ట్ అండి. మనం కూడా చాలా విషయాల్లో కనీసం 40-50 తీసుకుంటే బాగుండేది కదా, పవర్ షేరింగ్ అడగొచ్చు అని చెప్పేసి నేను కూడా అన్నాడునే. కానీ ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే బలమైన జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న సాలిడ్ ఫోర్స్ తగ్గాలి. ఎక్కడ తగ్గాలో తగ్గాడు. ఆ 40% టీడీపీతో కలిసి వెళ్ళాడు. నా ఆట నేను ఆడాలని అనుకున్నాడు, టీడీపీతో కలిసి వెళ్తున్నాడు. ఈ రోజున ఫ్రంట్ లైన్ వారియర్గా, ఒక గేమ్ చేంజర్గా ఈ కూటమిలో అవతరించాడంటే మనం దాన్ని బట్టి మనం అర్థం. సార్ ఎమ్మెల్యేల విషయం తెలుసుకున్నాం. అలాగే ఇందులో ఓడిపోబోతున్నటువంటి మంత్రులు కావచ్చు, కీలకమైన నేతలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు అంటారు? డెఫినెట్గా అంబటి రాంబాబు మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఓడిపోతున్నాడు. తర్వాత అక్కడ బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి ఓడిపోతున్నాడు, డోను. తర్వాత పెద్దిరెడ్డి గారు కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు, అది బాగా టైట్ అయిపోయింది. తర్వాత ఇక నెల్లూరు విజయసాయి రెడ్డి ఎంపీ ఓడిపోతున్నాడు. ఇక్కడ ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ గెలుస్తున్నాడండి. ఇక్కడ ఊహించిన విధంగా కాకినాడ దూరంపూడి కూడా ఓడిపోతున్నాడు. ఈయన వనమాడి వెంకటేశ్వర గెలుస్తున్నాడు. స్కోప్ ఉంది, ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పూర్తిగా పవన్ కళ్యాణ్ అక్కడ చేశారు. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ చేశాడు వాళ్ళు, అక్కడ ఇది అవుతుంది. తర్వాత ఇకపోతే కన్నబాబు ఓడిపోతున్నాడు, మాజీ మంత్రి రూరల్ వ్యవసాయ శాఖ. ఇకపోతే అక్కడ వెల్లంపల్లి, తర్వాత పేర్నాని కొడుకు, పేర్నాని అంతా మంత్రిగానే, ఏలూరు నాని ఆల్నాని ఓడిపోతున్నాడు. తర్వాత ఈయన గుడివాడ అమర్నాథ్ ఆయన వెళ్ళిపోతున్నాడు. తర్వాత హోమ్ మినిస్టర్ ఆమె తానేటి వనిత ఓడిపోతుంది, హోమ్ మినిస్టర్ గారు. తర్వాత ఇకపోతే ఈ రోజా నగరి గాలి ముద్దుకృష్ణ కొడుకు అక్కడ గెలుస్తున్నాడు. తర్వాత కొడాలి నాని ఓడిపోతున్నాడు. ఇంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో చెవిరెడ్డి తండ్రి కూడా పోటీ చేశారు. ఇద్దరు ఓడిపోతున్నారు. మోహిత్ రెడ్డి అండ్ చెవిరెడ్డి.
ఎంపీగా ఈయన చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒంగోలు ఒంగోలు. ఆయన స్థానికేతర పడింది, మోహిత్ అక్కడ రెడ్డి మాగుంట ఏమో, గెలుస్తాడు. అవునండి. అక్కడ ఇన్స్టేట్స్ వల్ల అక్కడ ఇది పులవర్తి నాని. నాని గెలిచే అవకాశం ఉంది. ఇక ఈ విధంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా నర్సరావుపేట ఓడిపోయాడు. ఇంత సో చాలా మంది జగన్ కి ఒక వారియర్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా వీళ్ళంతా కీలకమైన వ్యక్తులన్నీ కూడా పడిపోయే పరిస్థితి. రేపటి రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే గనక ఆ గెలుపుని ఎవరికి ఇస్తే, ఐ మీన్ గెలుపుకి ఎవరు దీనికి ఎవరికి వైఎస్ఆర్సీపీ గెలిస్తే అంటున్నాను, నిజంగా గెలిస్తే అది వన్ మ్యాన్ షోగా జగన్ అంటే జగన్ వన్ మ్యాన్ షోనే. జగన్ సోషల్ ఈక్వేషన్స్, సోషల్ క్యాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వ్యూహాత్మకమైన ఎత్తుగడే కావచ్చు. ఆయనే ఉంటుంది తప్పితే ఒకవేళ గెలిచింది వైఎస్ఆర్సీపీ గెలిస్తే జగన్ వన్ మ్యాన్ షో, జగన్ వన్ మ్యాన్ షోనే, ఇంకెవరిది పాత్ర. దాని తర్వాత మద్యపాన నిషేధం కానీ ఇవి కానీ ఇంకేమి ఉండవే, మళ్ళీ ఇవే రన్ అవుతాయి. మరి అంతే కదా. మరి ఆయన మాట ఉన్నప్పుడు వీఆర్ ప్రొవైడర్, నేను ఇస్తున్నాను మీరు తీసుకుంటారనే భావన ప్రజల్లో, ఓహో నిజమే మనకు రాజు ఆయనే కదా అనే భావన ప్రజల్లో ఉండి ఓట్లు ఆయన వైపు వేశారనుకోండి, అలా అదే పరిపాలన ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాడు. మరోవైపు టీడీపీ కూటమి గెలిస్తే దానికి ప్రధాన వ్యూహకర్తగా మీరెవరు ఇస్తారు? పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ డెఫినెట్ ఉంటాడు. ఎందుకంటే అటు సెంట్రల్ కి నిధులు తీసుకొచ్చే విషయం కావచ్చు, ఇటు రాష్ట్రం మధ్య అనుసంధానకర్తగా ఉంటాడు. చాలా ఈజ్ ద కీ రోల్. సో గెలుపులో కూడా ఆయన ఉంటాడు, కీ రోల్ పోషిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో రాష్ట్ర ఏపీల విషయానికి సంబంధించి చాలా చక్కగా సమగ్ర విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.